నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైనాలో మరో భయంకర వైరస్ కిక్కిరిసిపోతున్న చైనాలోని హాస్పిటల్స్. అన్నవరం గ్రామం నందు గల ఆటో ఓనర్స్ సమీక్షా సమావేశం. ప్రతి ఒక్క ఆటోకి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచన. పెద్దాపురం డివిజన్ పోలీసు అధికారుల సమక్షంలో వాలీబాల్ పోటీలు ప్రారంభించిన డీఎస్పీ శ్రీహరిరాజు. చైనాలో మరో భయంకర వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని హాస్పిటల్స్ అన్ని కూడా కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా బీజింగ్లోని హాస్పిటల్స్ అన్ని కూడా పేషెంట్స్తో కిక్కిరిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న పిక్చర్స్ ప్రకారం, ఫొటోస్, వీడియోస్ ప్రకారం మాస్కులు ధరించినటువంటి వాళ్ళు హాస్పిటల్స్కి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది చైనా ప్రభుత్వం. అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా చైనా అధికారికంగా బయట చెప్పడం లేదు. అసలు అక్కడ ఎలాంటి వైరస్ ఉంది, ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏ విధంగా ఉన్నాయి అని అధికారిక ఇన్ఫర్మేషన్ చైనా నుంచి బయటకు రావడం లేదు. కారణం ఏంటంటే చైనాలో ఫ్రీ మీడియా లేదు. అక్కడ కేవలం ప్రభుత్వ అధికారిక ఛానల్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు చెప్పింది అంటే ప్రభుత్వం చెప్పింది మాత్రమే ఛానల్స్ బయట క్యారీ చేస్తాయి. కోవిడ్ టైంలో కూడా ఇదే జరిగింది. అలా చేయడం వల్లనే కోవిడ్కి సంబంధించిన సమాచారం బయటకి ఎక్కడికి పోకలేదు. అది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారిగా చాప కింద నీరులా చాలా మందిని బలి తీసుకుంది. అయితే ఇక్కడ మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చైనాలో విజృంభిస్తున్న వైరస్ భారత్కి రావడానికి టైం పట్టొచ్చు, అసలు రాకపోవచ్చు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం శ్రీ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ నందు 3-వీలర్ అనగా ఆటోలో ప్రయాణం చేయు భక్తుల సౌకర్యార్థం శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు అన్నవరం గ్రామం నందు గల ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్ యూనియన్ వారికి మరియు దేవస్థానం డ్రైవర్లకు తగు సూచనలు, సలహాలు జారీ చేయడానికి జనవరి 6, 2025 తేదీ సాయంత్రం 4 గంటలకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమార్రాజా, దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీవి రామకృష్ణ, అలాగే అన్నవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి శ్రీహరిబాబు అధ్యక్షతన ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులతో, దేవస్థానం డ్రైవర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి సదరు సమావేశం నందు ఈ కింద తెలిపిన సూచనలు తప్పనిసరిగా డ్రైవర్లు పాటించాల్సిందిగా ఆదేశించారు. దేవాలయ నిబంధనల ప్రకారం తిలకధారణ లేదా నామం ఉండవలను. ప్రతి ఒక్క ఆటోకి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఆటో నడిపే డ్రైవర్లకు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. ఆటోకు సంబంధించిన రికార్డ్స్ అన్ని ఆటో నందు ఉండవాలిను. అలాగే ప్రతి డ్రైవర్ యూనిఫామ్ ధరించాలి. ఆటో నందు అన్ని మతాలకు సంబంధించి ఫోటోలు, వ్యాఖ్యలు ఉండరాదు. ప్రతి ఆటో నందు డ్రైవర్ పేరు అలాగే ఫోన్ నంబరు యాత్రికులకు కనిపించే విధంగా రాయించాలి. ప్రతి ఆటోపై సీరియల్ నంబర్ కలిగి ఉండవలను. ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్ నందు ఆటోలు అనుమతించబడను. ఆటోకు 3 మాత్రమే కొండపైకి అనుమతించబడను. భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండి భక్తుల యొక్క లగేజీ ఆటో నందు మర్చిపోయిన ఎడల సదరు లగేజీని దేవస్థానం అధికారులకు అప్పగించి భక్తులకు అందజేయడానికి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పైన తెలిపిన విధంగా తప్పనిసరిగా పాటించవలసిందిగా సూచనలు చేశారు. బస్సులకు సంబంధించి మనకి అంటే ట్రాఫిక్లో భాగంగా మీ యొక్క ఆటోలు, బస్సులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రైవేట్ వాహనాలు వస్తూ ఉంటాయి. ఇంకా అవి రెగ్యులర్గా ఎవరెవరో వస్తూ ఉంటారు. కొంతమంది డ్రైవింగ్ సంబంధించిన వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, ఏదేదో ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారే వస్తారు. కానీ ఇక్కడ స్టాండర్డ్ ఉండేది ఎవరు? మనమే, మీరే ఉంటారు. కాబట్టి మీరు మాత్రం పక్కాగా అన్ని రూల్స్ పాటించాలి. మనం రెగ్యులర్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఎందుకంటే ఈ కొండ పరిస్థితులు, ఇక్కడ జరిగే ఉత్సవాలు, ఇక్కడ వచ్చే ప్రయాణికులు, భక్తులు అన్ని వివరాలు మీకు తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి.
కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం డిగ్రీ కళాశాల మైదానంలో పెద్దాపురం డివిజన్ పోలీస్ అధికారుల సమక్షంలో సంక్రాంతి సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ యువకులు ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని, అందుకు తగ్గట్టు క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడలపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా వచ్చే సంక్రాంతి సందర్భంగా డివిజన్ పరిధిలో కోడిపందాలు, గుండాట, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా నిర్వహించినా పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ అన్నవరం, ఎస్ఐ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు మా పోలీస్ శాఖ తరఫున ఈ క్రీడోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో పార్టిసిపెంట్స్ కూడా ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ క్రీడలాగా తీసుకోండి, ఎవరో కూడా దీన్ని వేరేలా తీసుకోకండి. చక్కగా అంతా మీ మండలంలో కాబట్టి, అందరూ కూడా శంకర మండలంలో కాబట్టి అందరూ ఒక క్రీడా స్ఫూర్తితో ఆడండి. ఎరుగుటండి ఎరుగుడి సార్, ఎరుగుడి నైస్ సార్, నైస్ ఎరుగుడి సార్, ఎరుగుడి. ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సాంప్రదాయ క్రీడలను ఈ జనవరి నెలలో ప్రోత్సహించాలని, నిర్వహించాలని చెప్పేసి తలపెట్టారు. అందులో భాగంగానే అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శంకవరం మండలం సంబంధించి ఈ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపాటి సిఐ గారు శ్రీ సూర్యాప్పారావు గారు, అలాగే లోకల్ అన్నవరం ఎస్ఐ గారు శ్రీ శ్రీహరిబాబు గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతుంది. మండలంలోని యూత్ అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 6 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రైజెస్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పీఈటీల తరఫు నుంచి కానీ, లేకపోతే మహిళా పోలీసులు కానీ, స్థానిక బీఆర్ఓలు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కార్యక్రమం కూడా మంచి స్పోర్టివ్నెస్తో, క్రీడా స్ఫూర్తితో జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో ఈ గ్రామాల్లో మంచి వాతావరణం నెలకొనాలి, అలాగే యూత్కి పోలీసుల మధ్య మంచి సుదృఢ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ స్ఫూర్తితోనే రానున్న ప్రతి నెలలో మరికొన్ని కార్యక్రమాలు విభిన్న తరహాలు చేయాలని కూడా ప్రయత్నాలు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు ఆనందహేళాలు. గత పాలకుల నిర్లక్ష్యం, ప్రస్తుత ఎమ్మెల్యే శిరీషాదేవి చేసిన కృషి, పోలవరం నిర్వాసితుల కళ్లలో ఆనందాలు నిండుతున్నాయి. కొత్త ఏడాదిలో R&R కాలనీ నిర్వాసితుల కుటుంబాల్లో సంతోష సంబరాలు, పాలాభిషేకాలు. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు భూములు కోల్పోయిన నిర్వాసితులకు తమ ఖాతాల్లో పరిహారం జమ అవడంతో ఆనందోత్సవాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే శిరీష కృషి ఫలితమే ఒకే రోజు 815 కోట్ల నిర్వాసితుల ఖాతాలో అయ్యాయి. ఎమ్మెల్యే శిరీషాదేవి శాసనసభలో తనదైన శైలిలో ఏళ్ల తరబడి పోలవరం నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాలు ప్రస్తావిస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దాని ఫలితమే ఈరోజు నిర్వాసితుల ఖాతాలో జమ అవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. గత ప్రభుత్వం పాలనలో ఒక్క గ్రామానికి కూడా ప్యాకేజీ ఇప్పించిన దాఖలాలు లేవు, మెరుగైన సదుపాయాలు లేవు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో మెరుగైన వసతులు మన్యం వాసులకు అందుతాయని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి లోకేష్కి, జిల్లా ఇన్ఛార్జ్ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. చంద్రబాబు గారికి, మోడీ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకత్వంలో ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుందండి. ఈ సమావేశం మిర్యాల శిరీషాదేవి గారు ముందుగా సభాధ్యక్షుల వారికి
నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు ఈరోజు చట్టసభలో అవకాశం ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పాదవందనాలు తెలియజేసుకుంటున్నా ఉన్నానండి. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. ప్రధానంగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ముందుగా రాష్ట్రంలోనే 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం నా రంపచోడవరం నియోజకవర్గం అండి. ఇందులో ప్రధానంగా 4 మండలాలు ఈ ముంపుకి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. అవి చింతూరు, కూనవరం, విఆర్పురం, మెటపాక మండలండి. దేవిపట్నం మండలంలో కొన్ని విలేజెస్ కూడా ఈ ముంపుకు గురవుతా ఉన్నాయండి. ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ సబరి, గోదావరి సమన్వయం 2 కలవడం వల్ల ఈ మండలాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి. దీని ద్వారా ఏమైందంటే 130 పైగా హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయినాయండి. 34,000 మంది ఫ్యామిలీస్ ప్రజెంట్ ఈ 4 మండలాల్లో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. తద్వారా వీళ్ళు ఏమవుతుందంటే పర్మనెంట్ రీహాబిటేషన్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఈ 4 మండలాల ప్రజలు కూడా కొండల్లోనూ, గుట్టల్లోనూ, రోడ్ల పక్కన కూడా టెంట్లు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితులండి. చాలా మంది కూడా ఎక్కడ ఉన్నారు అని గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా ఈ 4 మండలాల్లో ఉన్నాయండి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఇదే విధంగా ఈ ముంపు ఉన్నప్పుడల్లా వీళ్ళందరూ కూడా కొండలు, గుట్టలు ఎక్కడం, లేకపోతే ఆ పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, ఇలాగా సరిపోక చాలా మంది ఎక్కడెక్కడో బస చేస్తున్నటువంటి పరిస్థితులండి. అయితే నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, గత 15 సంవత్సరాల నుంచి మా రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం దూరంగా ఉంది. 10 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ ఆ యొక్క మా రంపచోడవరం నియోజకవర్గ ప్రజల్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకున్నాయండి. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రజలకు హామీ ఇచ్చి, ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగిందండి. కాబట్టి ప్రజలు ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడతా ఉన్నారో వీళ్ళకి ప్రధానంగా R&R కాలనీస్ వాళ్ళు ఎక్కడైతే కోరుకుంటా ఉన్నారో అక్కడ మౌలిక సదుపాయాలతో కట్టించి వారికి అసురక్షితమైన ప్రాంతాల్లోకి తీసుకువెళ్లాలని, అదేవిధంగా వాళ్ళు R&R ప్యాకేజ్ కూడా వాళ్ళకి వర్తింప చేయాలని, అదేవిధంగా ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుండి ప్రస్తుతానికి ఎలిజిబుల్ అయిన వారికి కూడా ఈ R&R ప్యాకేజ్ వర్తింప చేయాలని వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఎక్కడైతే ఈ R&R కాలనీస్ ఉన్నాయో అక్కడికి మేము వెళ్తామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను తమరి ద్వారా అధిష్టానానికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, కేంద్రం ద్వారా మాట్లాడి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఈ ప్యాకేజీలన్నీ ఇప్పించినట్లయితే వాళ్ళు సురక్షితమైన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు మంచిగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి. దయచేసి అధ్యక్షులు వారు, అదేవిధంగా అధిష్టానం వారు కూడా నా పోలవరం ప్రజలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారంటే ఈ 4 మండలాల ప్రజలు ఈ పోలవరం మాకు వరమా శాపమా అనే విధంగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఉన్నటువంటి నరకం నుంచి నా ప్రజలను బయటపడించాలని, వాళ్ళకి ఏవైతే రావాల్సినాయో అవన్నీ కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు ప్రధానంగా ఈ వర్షాలు పడతా ఉంటే రోడ్డు పక్కన కొండల్లో ఉన్న వాళ్ళకి కనీసం మస్కిటో నెట్స్ కూడా అందించలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఐటీడీలో మేము కనుక్కోవడం జరిగిందండి. ఎప్పుడో 2018లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దోమతెరలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళకి ఇవి లేవు. ఇప్పుడు ఈ దోమలు కాటివేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఇలా రకరకాలైనటువంటి విష జ్వరాలు బారిన పడతా ఉన్నారు నా ప్రజలు. కాబట్టి ఒకటి కోరుకుంటా ఉన్నాను, వారికి మస్కిటో నెట్స్ కూడా త్వరగా అందించాలని కోరుకుంటా ఉన్నాను. కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు అండి, మా పాడేరు కలెక్టర్ గారు అల్లూరు సీతారామరాజు డిస్టిక్ కి, ఆయన యొక్క ఆదేశాల మేరకు ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో వారికి కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. కానీ అవి అందరికి కూడా అందుబాటులో లేవు అధ్యక్ష. మరొకసారి తెలియజేసేది ఏంటంటే దయచేసి జీవోను కూడా ఆర్డర్ పాస్ చేసి ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా నా యొక్క ప్రజలకు అందించి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఏజెన్సీ ప్రాంతంలో చాలా సమస్యలు అయితే గుట్టలుగా ఉన్నాయి అధ్యక్ష. మరొకసారి మీరు అవకాశం ఇస్తే అవన్నీ కూడా మీ యొక్క దృష్టిలో పెడతాను అధ్యక్ష. మాకు రోడ్లు లేవు, స్కూల్ బిల్డింగ్ లేవు, అంగన్వాడీలు లేవు, హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు లేవు, డాక్టర్స్ లేరు, ఇలా చాలా రకాల సమస్యలతో మా 11 మండలాల ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అధ్యక్ష ఇప్పటికి 4 రోజులు బట్టి నేను పేరు ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఈ రోజు చివరిగా లాస్ట్ సమయంలో అవకాశం వచ్చింది. కాబట్టి ఈ చిన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు ప్రధానంగా జీవో నెంబర్ 3 ప్రధానమైన సమస్యగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష. ఎందుకంటే మన మెగా డిఎస్సీలో ఈ జీవో నెంబర్ 3ని కూడా మినహాయిస్తారా లేదా అన్న దానిపైన కూడా మాకు క్లారిటీ ఇవ్వాలని మరొకసారి అధ్యక్షుల వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఈ డిఎస్సీలో మీరు మినహాయిస్తారా ఇవ్వరా అన్న దానిపైన కూడా మీరు క్లారిటీ ఇవ్వాలని అధ్యక్షుల వారిని మరొకసారి నేను కోరుకుంటా.
పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామ పెద్దాపురం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు ఎలిసెట్ నాని పుట్టినరోజు సందర్భంగా నాని యూత్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శిబిరాన్ని ప్రారంభించగా కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే తనయుడు రంగనాగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ శిబిరంలో పెద్దాపురం ఎస్వి నర్సింగ్ హోమ్ వారి సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నాని పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తల అభిమానులు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ పెద్దాపురం దర్గా సెంటర్లో గల లక్కీ షాపింగ్ మాల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబురాజు, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, లక్కీ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మేనేజర్ కార్తీక్తో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఆయన స్వగృహంలో జరిగిన వేడుకలకు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆయన తనయుడు నిమ్మకాయల రంగనాథ్ కూడా చైర్మన్ తుమ్మల రామస్వామితో పాటు విశేషంగా తరలివచ్చిన కూటమి నేతలు అభిమానుల మధ్య నిమ్మకాయల చినరాజప్ప, తుమ్మల రామస్వామి సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. డేటా అంతా పునః మనం బాధపడట్లేదు. వితంతువులకు పెన్షన్ అందజేయాలని కోరుతూ 13వ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు సోమవారం సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్యకి వినతి పత్రం అందించారు. అలాగే గత 6 నెలల క్రితం వితంతువుల పేర్లను కంప్యూటర్లో ఆన్లైన్ చేయడం జరిగిందని, కానీ నేటికి వారికి వితంతు పెన్షన్ అందడం లేదన్నారు. భర్త చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాళ్ళకి తెలిసినాయి కాదండి, హర్బాబు గారికి అంటేనండి నేను చేయిస్తాను. పాపలందరూ ఇలా ఉండిపోయారు. లేటెస్ట్ గా 5 నెలలు చచ్చిపోయి ఉన్నారు. అలా 5 నెలలు చచ్చిపోయాడు. అలా సొంతం అయిపోయాడు. ఇలాగే ఇవికేమో ఒంటరి పెట్టి శాంక్షన్ అయింది, ఆగిపోయింది. కొత్తగా పెట్టి కొత్తగా ఎలిజిబిలిటీ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వట్లేదు. మన సచివాలయంలో మన సర్వర్లో మన సిస్టంలో ఆన్లైన్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ ఒకే ఉన్నవాళ్ళు వాళ్ళకి మంచి చేయమంటున్నాం. అది యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో ఉదయం నుంచి శృంగార వల్లభ స్వామి వారికి లక్షపత్రి పూజ, సాయంత్రం కళ్యాణం నిర్వహించారు. ఈవో వడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యుల సారథ్యంలో కళ్యాణము జరగగా భక్తులు దీన్ని చూసి పులకించిపోయారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అది చూసుకోవడం అక్కడ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనాలో మరో భయంకర వైరస్ కిక్కిరిసిపోతున్న చైనాలోని హాస్పిటల్స్. అన్నవరం గ్రామం నందు గల ఆటో ఓనర్స్ సమీక్షా సమావేశం. ప్రతి ఒక్క ఆటోకి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచన. పెద్దాపురం డివిజన్ పోలీసు అధికారుల సమక్షంలో వాలీబాల్ పోటీలు ప్రారంభించిన డీఎస్పీ శ్రీహరిరాజు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.